రెబల్ స్టార్ ప్రభాస్ తో నాగ్ అశ్విన్ తీసిన మూవీ కల్కి మే 9న వస్తుందన్నారు. తర్వాత కాదన్నారు. వాయిదా తేదీ అనౌన్స్ చేస్తానన్నారు. కానీ రూమర్లు తప్ప ఎలాంటి క్లారిటీ మాత్రం రావట్లేదు. మహేష్ బాబు సినిమా తాలూకు ప్రచారం కూడా ఎక్కువైంది. కానీ ఎలాంటి అప్డేట్ లేదు. యష్ నుండి సలార్ 2 వరకు ఇలా చాలా సినిమాలు గుసగుసలకే పరిమితం అవుతున్నాయి. ఇంతకీ అసలు అనౌన్స్మెంట్ ఎప్పుడు? ఈ రూమర్లకు బ్రేక్ పడేదన్నాడు. టేక్ ఎ లుక్. కల్కి మూవీ మే 9న రావాలి, కానీ రావట్లేదనే మాట తప్ప ఎప్పుడొస్తుందో ఇంకా తేలలేదు. బయటొస్తున్న లీకులను బట్టి చూస్తే మే 30 లేదంటే జూలై 10 కాదంటే 12 అంటున్నారు. అంతే తప్ప శ్రీరామనవమికి రావాల్సిన అనౌన్స్మెంట్ రాలేదు. దీంతో రిలీజ్ డేట్ మీద వచ్చే పుకార్ల గోల ఆగట్లేదు. సలార్ 2 మూవీ మీద వచ్చే రూమర్లకు బ్రేక్ పడట్లేదు. మే 2nd వీక్ నుంచి సలార్ 2ని సెట్స్ మీదకి తీసుకువెళ్తున్న ప్రశాంత్ నీల్ అంటూ గుసగుసలొస్తున్నాయి. కానీ ఫిల్మ్ టీం మాత్రం అస్సలు అనౌన్స్మెంట్ ఇవ్వట్లేదు. వచ్చే రూమర్లను ఖండించట్లేదు. వార్ 2 షూటింగ్ తో బిజీ అయిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో సినిమా ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్. ఆ మూవీ సెప్టెంబర్ లో పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఒకవైపు సలార్ 2ని మొదలుపెట్టి మరోవైపు ఎన్టీఆర్ సినిమాను సెప్టెంబర్ లో సెట్స్ పైకి తీసుకువెళ్లటం సాధ్యమా? ఈ డౌట్ కి గేట్ క్లోజ్ చేసే పరిస్థితే కనిపించట్లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు గడ్డం, లాంగ్ హెయిర్ తో ఎయిర్పోర్ట్ లో కనిపించి షాక్ ఇచ్చాడు. రాజమౌళి సినిమా అంటూ స్కేటింగ్, ఫైటింగ్ తో పాటు కత్తి యుద్ధం కూడా నేర్చుకున్నాడు. అయితే యానిమేషన్ రూపంలో పాత్రల వీడియో మే 1కి రానుందన్న ప్రచారం పెరిగిన రాజమౌళి ఖండించట్లేదు, క్లారిటీ ఇవ్వట్లేదు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీతో లోకేష్ కనకరాజ్ తీయబోతున్న సినిమా టైటిల్ సోమవారం రానుంది. మోషన్ టీజర్ రూపంలో రాబోతోంది. అయితే ఇందులో విజయ్, సూర్య, కమల్ గెస్ట్ రోల్ వేయబోతున్నారన్న ప్రచారానికి బ్రేకులు పడట్లేదు. ఈ ప్రాజెక్టు మీద రూమర్స్ ఆగట్లేదు. లోకనాయకుడు కమల్ హాసన్ తో మణిరత్నం తీయనున్న మూవీ థగ్ లైఫ్. ఇందులో దుల్కర్ సల్మాన్ ఉన్నాడని, లేడని ప్రచారం జరుగుతోంది. శంకర్ తీసిన భారతీయుడు 2 మూవీ జూన్ నుంచి వాయిదా పడిందని గుసగుసల గోల పెరిగింది. కానీ అటు మనీ కానీ ఇటు శంకర్ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా గుసగుసల గోలను వదిలేస్తున్నారు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ తో గీత తీస్తున్న మూవీ టాక్సిక్. ఇందులో కరీనా కపూర్ అక్క పాత్ర వేస్తుంటే కియారా అద్వానీ హీరో లవ్ ఇంట్రెస్ట్ అని తెలుస్తోంది. అయితే ఇందులో యష్ డ్యూయల్ రోల్ అనే ప్రచారం జరుగుతున్న ఫిల్మ్ టీం ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు. చాలా వరకు పాన్ ఇండియా మూవీస్ తాలూకు రూమర్స్ కి ఫిల్మ్ టీం రియాక్ట్ అవ్వటం మానేస్తుంది. సైలెన్స్ ని మెయింటైన్ చేస్తున్నట్టే ఉంది.